నమస్తే అభ్యర్థులారా, డిఎస్సి ప్రిపరేషన్ 2025కు స్వాగతం. మన ఛానల్ ద్వారా డిఎస్సి అభ్యర్థుల కోసం అతి తక్కువ ధరకే మెథడ్స్ అండ్ కంటెంట్కు సంబంధించిన క్విక్ రివ్యూకి సంబంధించిన నోట్స్ పీడిఎఫ్ రూపంలో అందిస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు తెలుసుకోబోయే టాపిక్స్ ఏంటి, అవి ఎలా పనికొస్తాయి అనే విషయాలు డీటెయిల్గా ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి కంటిన్యూ చేయండి. ఎందుకంటే ప్రతి టాపిక్ వరుస క్రమంలో ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. కాబట్టి వాటికి సంబంధించిన పీడిఎఫ్లపై మరిన్ని ఆఫర్స్ లిమిటెడ్ టైంలో అప్లోడ్ చేస్తాం. కాబట్టి వాటిని మీరు పొందాలంటే ఖచ్చితంగా ఆ టైంలో మీకు నోటిఫికేషన్ రావాలి కదా. సో అందుకని నోటిఫికేషన్ ఆన్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చర్చించబోయే టాపిక్ మ్యాథ్స్ మెథడ్స్కు సంబంధించింది. ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తం నోట్స్ అనేది అంతా కూడా కేవలం మన డిఎల్ఎడ్లో ఉన్న 2 అకాడమిక్ పుస్తకాలను రెఫర్ చేసి తయారు చేశాము. ఎందుకంటే అవే స్టాండర్డ్స్ బుక్స్ కాబట్టి అందులో నుంచి మాత్రమే 99% క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నిజానికి మెథడ్స్ అందరూ ట్రై మెథడ్స్లో భాగంగా మ్యాథ్స్ను కూడా కలిపేస్తారు. దానికంటే ఇలా సపరేట్గా నోట్స్ తయారు చేసుకుని ప్రిపేర్ అవ్వటం చాలా బెటర్. దానివల్ల మనకి ఈ సబ్జెక్ట్లో ఉన్న తాత్విక అంశాలు పూర్తిగా అర్థమయ్యే అవకాశం ఉంది. ఇలా అర్థమైనప్పుడు మాత్రమే మనం క్వశ్చన్స్కి వేగంగా కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ చేయగలం. ఈ క్విక్ రివ్యూ నోట్స్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఇప్పటికీ నోట్స్ ప్రిపేర్ చేసుకోకుండా గంటలు మెటీరియల్స్ను చదివే వారందరికీ కూడా ఇది యూస్ఫుల్గా ఉంటుంది. అందులో మరీ ముఖ్యంగా కోచింగ్ కంప్లీట్ చేసుకుని రివిజన్ చేసుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎక్కువగా మెటీరియల్స్ ఎక్కువ చదువుతుంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు ఏ కోచింగ్ లేకుండా సొంతంగా ఈ పబ్లికేషన్స్ లేదా మెటీరియల్స్ తీసుకొని చదువుతున్న వాళ్ళందరికీ కూడా ఈ మెటీరియల్ అనేది మనం తయారు చేసినటువంటి నోట్స్ అనేది ఖచ్చితంగా బాగా ఉపయోగపడుతుంది. స్టడీ హాల్కి వెళ్ళి రోజు చదువుకునే వాళ్ళకి కూడా ఈ మెటీరియల్ మన నోట్స్ అనేది బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మన నోట్స్ అనేది చాలా సూక్ష్మంగా ఉంది. దీన్ని అతి తొందరగా చదువుకునేటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎక్కడికైనా ఈజీగా క్యారీ చేసుకెళ్ళొచ్చు. విలేజెస్లో చదువుకుంటున్న గృహిణులు తొందరగా సిలబస్ను కంప్లీట్ చేయడానికి ఇది అనువుగా ఉంటుంది. రివిజన్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఇప్పటికైనా మీ రివిజన్ను వేగవంతం చేసి ఖచ్చితంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గణిత స్వభావం నిర్వచనాల గురించి ఈరోజు టాపిక్. అయితే మొదట నిర్వచనాలన్నీ ఇచ్చాము. నిర్వచనాల్లో ముఖ్యంగా వేదాంగ జ్యోతిష్యం, గణిత నిఘంటువు, బెర్నాల్డ్ రస్సెల్, అరిస్టాటిల్, అగస్ట్ కోమ్ట్, బెంజమిన్ పియర్స్, హెన్రీ పాయింకేర్, లాక్, పాస్కల్, బెల్. దీని తర్వాత గణిత స్వభావం గురించి ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్లో రెండిట్లోనూ కలిపి ఉన్నటువంటి అన్ని స్వభావాలకు సంబంధించినటువంటి అన్ని లక్షణాలు, అన్ని పాయింట్లు కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. మొదటిది, గణితంలో భావనలు ఒకదానిపై మరొకటి ఆధారపడతాయి. రెండవది అమూర్త లక్షణం. తర్వాత సరిచూసుకునే అవకాశం. తర్వాత గణిత సంకేతాలు. తర్వాత గణితం తార్కికమైనది. మళ్ళీ చూసుకుంటే 6th పాయింట్ ఆగమన హేతువాదం, నిగమన హేతువాదం. తర్వాత ఖచ్చితత్వం, సహసంబంధంలో మళ్ళీ గణిత సహసంబంధం రకాలు: బాహ్య సహసంబంధం, అంతర్గత సహసంబంధం. తర్వాత గణితం అనేది అంతర్బుద్ధితో ఏర్పడింది. నమూనాలు అధ్యయన శాస్త్రం. గణితం అనేది నమూనాల అధ్యయన శాస్త్రం. గణితం ఆధార పరికరం. గణితం సహజమైన ఆలోచన విధానం. సౌందర్య లక్షణం. ఇవి ప్రధానమైనటువంటి గణితం యొక్క స్వభావానికి సంబంధించినటువంటి లక్షణాలు. ఇవి కాకుండా ఇంకా ప్రధాన లక్షణాలంటూ కొన్ని సపరేట్గా ఇవ్వడం జరిగింది. తర్వాత ప్రాథమికోన్నత స్థాయిలో గణిత శాస్త్ర లక్షణాల యొక్క ఆవశ్యకత అని కొన్ని పాయింట్లు ఉన్నాయి. దీని తర్వాత నిత్య జీవితంలో గణితం, దానికి సంబంధించి గణితం ఎక్కడెక్కడ ఉపయోగపడుతుంది అనేసి గణితం గురించి మహావీర ఇచ్చిన అంశాలు ఏంటి అనే దాని గురించి చిన్న పేరా ఉంది. దానికి సంబంధించి పూర్తి సమాచారం అందులో ఉంది. తర్వాత నిత్య జీవితంలో గణితం యొక్క ఆవశ్యకత. తర్వాత
నిత్య జీవితంలోని గణితానికి పాఠశాల గణితానికి గల మధ్య భేదము, ఆ తర్వాత పిల్లవాని స్వభావం ఎలా ఉంటుంది, పరిసరాలకు సంబంధించినది, ఉపాధ్యాయునికి సంబంధించినది, విద్యా సంబంధమైనటువంటి బోధనా కార్యక్రమాలకు సంబంధించినవి, ఎట్లా ఉపాధ్యాయుని స్వభావం విద్యార్థి స్వభావం ఎలా ఉంటుంది అనే దానికి సంబంధించి ఇవ్వడం జరిగింది. తర్వాత విద్యార్థి స్వభావం గురించి ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం, తర్వాత గణిత పరంగా ప్రాథమిక స్థాయిలో విద్యార్థి స్వభావం, ఇంకా గణిత పరంగా ప్రాథమికోన్నత స్థాయిలో విద్యార్థి స్వభావం. దీని తర్వాత అభ్యసకునిలో పరివర్తన, ఎట్లా పరివర్తన వస్తుంది విద్యార్థిలో అనేది చూసుకుంటే మూర్త ఆలోచనల నుంచి అమూర్త ఆలోచనల వైపు, తర్వాత అభ్యసన ద్వారా వైఖరి నిర్మాణం, ఈ రకంగా పరివర్తన ఎట్లా జరుగుతుంది అనేది మనం రాయడం జరిగింది. తర్వాత విద్యార్థులలో ప్రాథమిక పాఠశాల గణితం నుంచి ప్రాథమికోన్నత పాఠశాల గణితానికి పరివర్తన ఏ విధంగా జరుగుతుంది. ఇవి యాక్చువల్గా ఫస్ట్ ఇయర్ టెక్స్ట్ బుక్, సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాలు. ఇవన్నీ కూడా గణిత స్వభావం ఈ టాపిక్లో వస్తాయి. తర్వాత ఎలిమెంటరీ స్థాయిలో గణితపరమైన ఆలోచనను అభివృద్ధి చేయుట, మూర్తం అమూర్తం, మూర్తం నుంచి అమూర్తానికి, నిర్దిష్టం నుంచి సాధారణానికి, ఈ రకంగా ఏ రకంగా మనం డెవలప్ చేయొచ్చు అనే దాని గురించి ఒక టాపిక్ ఉంది. తర్వాత గణితపరమైన ఆలోచనలు అనే టాపిక్ ఉంది. ఇందులో మూర్త ఆలోచనలు, అమూర్త ఆలోచనలు, ఉపాధ్యాయుడు దృష్టిలో ఉంచుకోవాల్సిన విషయాలు, ఇవన్నీ ఈ రకంగా హెడ్డింగ్స్ పెట్టేసి మనము నోట్స్ ప్రిపేర్ చేయడం జరిగింది. ఇది ఫస్ట్ పేపరు. తర్వాత సెకండ్ పేపర్ వచ్చేసి అభ్యాసకుని అవగాహన చేసుకోవడం, అంటే విద్యార్థిని అవగాహన చేసుకోవాలి, టీచర్ ఎట్లా విద్యార్థిని అవగాహన చేసుకుంటారు అనే దానికి సంబంధించి. తర్వాత ప్రాథమిక స్థాయి పిల్లల స్వభావం ఎలా ఉంటుందని ఇది సెకండ్ ఇయర్ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు. తర్వాత పిల్లల యొక్క అంతర్గత సామర్థ్యాలు, ఖచ్చితంగా ఈ అంతర్గత సామర్థ్యాలు ఖచ్చితంగా ఉపాధ్యాయుడు తెలుసుకోవాలి. దీనికి సంబంధించి ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే గణితం యొక్క స్వభావం అనేది తెలుసుకోవడానికి వీలవుతుంది, కాబట్టి ఆ విషయాలు. తర్వాత పిల్లల యొక్క వైయక్తిక భేదాలు. నెక్స్ట్ గణితంలో విద్యార్థులు వెనుకబడడానికి కారణాలు, నివారణ చర్యలు. కారణాలు, నివారణ చర్యలు అంటే దానికి మూలము ఇది. ప్రాథమిక స్థాయిలో పిల్లవాని స్వభావం తెలుసుకుంటే దానికి సంబంధించి గణితంలో విద్యార్థులు వాళ్ళు వెనుకబడడానికి కారణాలు కూడా మనకు తెలిసే ఛాన్స్ ఉందన్నమాట. అదేవిధంగా నివారణ చర్యలు. తర్వాత ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం, ప్రతిభావంతులైన విద్యార్థుల తోడ్పాటుకు విద్యా కార్యక్రమాలు, అంటే ఇంకా వాళ్ళకి సవాళ్ళు విసిరే విధంగా ఏ రకమైనటువంటి ప్రశ్నలు, సమస్యలు వాళ్ళకి అందించాలి అనే విషయాలన్నీ అక్కడ ఇవ్వడం జరిగింది. మరికొన్ని కార్యక్రమాలు వాళ్ళ కోసం ఏం చేయాలి అనేసి. ఆ తర్వాత ఇంకా గణిత స్వభావం గురించి వస్తే కనుక, ఇంకా ప్రాథమిక స్థాయిలో గణిత స్వభావానికి సంబంధించి ప్రాథమిక స్థాయిలో పిల్లలు గణితం నేర్చుకునే అంశాలు ఏమేమి ఉంటాయి అంటే గణిత భావనలు నేర్చుకుంటారు, ఆ భావనలకు చెందినటువంటి నిర్వచనాలు లేదా సూత్రాలు, తర్వాత ఆ సూత్రాలకు సంబంధించిన పారిభాషక పదాలు లేదంటే గణిత భాషా పదాల్లో వాటిని ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకుంటారు. తర్వాత గణిత ప్రక్రియలు, గణిత ప్రక్రియలు అంటే సమస్య సాధనలు ఇట్లాంటివన్నీ ఉంటాయి. తర్వాత గణిత గుర్తులు, వీటన్నిటికి సంబంధించినటువంటి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇక్కడంతా ఉందన్నమాట. అందులో ముఖ్యంగా జెరోమ్ ఎస్ బ్రూనర్ సూచించిన భావనలో మూలకాలు లేదా అంశాలకు సంబంధించి మనము ఇక్కడ వివరించడం జరిగింది. తర్వాత రిచర్డ్ ఆర్ స్కెంప్ సూచించిన భావన రకాలు, అందులో ప్రాథమిక భావనలు, గౌణ భావనలు సంబంధించి ఉంది. తర్వాత గణిత భావనలు 1 నుంచి 5 తరగతి వరకు గణిత భావనలు ఏమున్నాయి, తర్వాత 1 నుంచి 5 తరగతుల వరకు గణిత భాషా పదాలు ఏమున్నాయి, తర్వాత భావన క్రమం అనేది ఏ రకంగా ఉంటుంది, తర్వాత భావనలు ఏర్పడే విధానాలు, ఎన్ని రకాలుగా భావనలు ఏర్పడతాయి అనే దానికి సంబంధించి ప్రత్యక్ష వీక్షణ, అమూర్తీకరణ, సాధారణీకరణం, విచక్షణ, ఈ రకంగా ఏర్పడుతుంది. తర్వాత ఇంకా భావన రకాలు జనరల్గా అయితే సరళ భావనలు, సంక్లిష్ట భావనలు, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్కే. తర్వాత సంక్లిష్ట భావనలకు సంబంధించి సంయోజక భావనలు, వియోజక భావనలు. నెక్స్ట్ వచ్చేసి గణిత ప్రక్రియలు, గణిత ప్రక్రియలకు సంబంధించి ఇది ఒక సబ్ టాపిక్ అనమాట. ఇందులో 1 నుంచి 5వ తరగతి వరకు గణిత ప్రక్రియలు ఏమేమి ఉన్నాయి, గణిత ప్రక్రియలకు చెందిన విద్యా ప్రమాణాలు,
సో ఇవి అసలైనటువంటి విద్యా ప్రమాణాలు. ఇక్కడ గణిత స్వభావంలోనే మనకి వివరించడం జరిగింది. గణిత సమస్యల సాధన, ప్రాతినిధ్యపరచడం, అనుసంధానించడం, కారణాలు మరియు ఉపపత్తి, వ్యక్తపరచడం, ఇవన్నీ కూడా మనకి ఇక్కడ నుంచి వివరించడం స్టార్ట్ చేశారు. తర్వాత గణిత గుర్తులకు సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయి. దీని తర్వాత నెక్స్ట్ ఇది 3rd పేజ్. దీంట్లో గణితీకరణ ప్రక్రియ అభివృద్ధి మెయిన్ ఇంపార్టెంట్. తర్వాత దీనికి సంబంధించి నిర్వచనాలన్నింటినీ కూడా ఇలా బోల్డ్ లెటర్స్లో హైలైట్ చేసి ఉంటాము. విద్యా ప్రణాళిక చట్టం ఏం చెప్పిందని, తర్వాత సంకుచిత ఉద్దేశం ఏంది, ఉన్నత ఉద్దేశం ఏంది అని చెప్పేసి మనం వివరించడం జరిగింది. తర్వాత గణితీకరణ ప్రక్రియ నైపుణ్యాలు ఏమేమి ఉన్నాయంటే భావనల్లోని పదాలు, భావప్రసార నైపుణ్యము, తార్కిక విశ్లేషణ, ప్రాతినిధ్యపరచడం, తర్వాత సంకేతాలు మరియు పదాలు. ఇంకా ఇవి కాకుండా నిజ నిర్ధారణ గురించి ముఖ్యంగా చెప్పుకోవాలి. నిజ నిర్ధారణ, తర్వాత గణిత వివేచన ప్రక్రియ, ఇవి చాలా ఇంపార్టెంట్ టాపిక్సే. దీంట్లో నుంచి బిట్లు వచ్చే అవకాశం ఉంది. సో కాబట్టి ఇవన్నీ కూడా మనము ఖచ్చితంగా అవగాహన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటికీ గణిత స్వభావం సంబంధించినటువంటి అన్ని అంశాలని కూడా కూర్చి మనము ఒక పేపర్లో చిన్న టెక్స్ట్తో కూర్పు చేయడం జరిగింది. తర్వాత ధృవీకరణ ప్రక్రియ ఉంది. ధృవీకరణ ప్రక్రియలో నిర్వచనాలు హైలైట్ చేయడం జరిగింది. తర్వాత నియత నిరూపణలు, అనియత నిరూపణలు, అంతర్బౌద్ధిక నిరూపణలు, దృశ్య నిరూపణలు, వీటన్నిటి గురించి పూర్తి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగిందనమాట. ఇలా గణిత బోధనా పద్ధతుల్ని మొత్తం టాపిక్ని కేవలం 20 పేజెస్లో క్లియర్గా పొందుపరిచి మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇలా మెథడ్లో రోజుకి ఒక టాపిక్ను 6 డేస్లో మొత్తం కంప్లీట్ చేసే విధంగా వీడియోస్ అప్లోడ్ చేస్తాం. అయితే వీటి ప్రైస్ విషయాల్లోకి వెళ్తే ఇప్పుడు చూపించిన టాపిక్ కేవలం ₹3 మాత్రమే. ఈరోజు ఈ సింగిల్ టాపిక్ సంబంధించి మీరు తీసుకోవాలనుకుంటే ఈరోజు మాత్రమే పర్చేస్ చేయవచ్చు. లేదా మొత్తం మ్యాథ్స్ మెథడ్ కావాలనుకుంటే మొత్తం ₹20తో మీరు ఈ మ్యాథ్స్ మెథడ్ మొత్తాన్ని కూడా పర్చేస్ చేయవచ్చు. ఇప్పుడే కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పంపించండి. రేపు ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.